సో ట్రెండ్ మారుతుంది, టైం మారుతుంది, కానీ చిరంజీవి క్రేజ్ మాత్రం మారడం లేదు. పిచ్చోళ్ళు అయిపోయారు అంతా, ఎక్కడ చూసినా సరే పిచ్చోళ్ళు అయిపోయారు అంతా. ఏం క్రేజు, ఏం లోకం, ఏం మెగాస్టారు, ఏం నడుస్తా ఉంది. థియేటర్లన్నీ కూడా సందడి సందడి. మెగాస్టార్ జిందాబాద్, మెగాస్టార్ జిందాబాద్. ఎక్కడ చూసిన ఇదే. అన్నయ్య సినిమా పడి ఇలాంటి సినిమా వచ్చి చాలా ఏళ్ళు అయిపోతా ఉంది. ఒక సెన్సేషన్. 50-60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా బయటకు వచ్చి ఈ రోజున గెంతులేస్తున్నారంటే, చిరంజీవి గారి పోస్టర్లకి ముద్దులు పెడతా ఉన్నారంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అభిమానం ఒక స్థాయి దాటితే ఎలా ఉంటుందో ఈరోజు ఒకప్పుడు చూసా ఊళ్ళల్లో. చిరంజీవి పాట లేకపోతే అక్కడ గొడవ, చిరంజీవి ఆట లేకపోతే అక్కడ గొడవ. థియేటర్లో చేసే సందడి ఇది నాకంటే కూడా మీకు ఎక్కువ తెలిసి ఉండొచ్చు. మీలో నాకంటే వయసులో చాలా పెద్దోళ్ళు ఉండొచ్చు. నేను ఎంజాయ్ చేసేవాడిని చాలా సందర్భాల్లో, కానీ ఎంత ఎంజాయ్మెంట్ రీసెంట్ టైంలో నేను ఎక్కడ చేయలేదు. గత 5 సంవత్సరాలు అనుకుంటా ఎక్కడ కూడా రాలా. థియేటర్లు మొత్తం కూడా మారుమోగిపోతా ఉన్నాయి. చూస్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంది. అర్రే కొట్టాడు రా బాస్ అన్నయ్య అండా ఉంటాం, కానీ ఆయన వయసుకి మన వయసుకి సంబంధమే ఉండదు. అది తెలియని పిలుపు, తీపి పిలుపు అనమాట. థియేటర్లు మొత్తం కూడా ఈ రోజున చిన్న పిల్లలు, 6 సంవత్సరాల పిల్లలు కూడా చిరంజీవి గారికి ఆ వచ్చి మాట్లాడుతూ ఉంటే, వాళ్ళని చూస్తూ ఉంటే నాకైతే చాలా ఆనందం వేస్తుంది. కుల మతాలకు అతీతంగా, వాటితో సంబంధం లేకుండా ఒక హీరో సినిమా వస్తుందంటే ఈ రోజున జరుగుతున్నటువంటి సంబరాలు చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది. నేను ఇప్పుడు ఏడ్చే వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోవట్లేదు, దాన్ని మాట్లాడడానికి టైం ఉంది కానీ మళ్ళీ చెప్తున్నాను, బాస్ ఈజ్ బ్యాక్. ఖైదీ 150 కావచ్చు, గాడ్ ఫాదర్ కావచ్చు, ఆచార్య కావచ్చు, మరేదైనా సినిమా కావచ్చు, ఆ సినిమాలు ఏవి కూడా ఇవ్వనంత కిక్ ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు అందరికి ఇచ్చారు. డాన్స్ అంటే చిరంజీవి, డైలాగ్ అంటే చిరంజీవి, క్రేజ్ అంటే చిరంజీవి, మాస్ అంటే చిరంజీవి. ఎక్కడ చూసినా చిరంజీవి 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 చిరంజీవి. సూపర్. అందరూ కూడా ట్రిప్ అయిపోతా ఉన్నారు. ఎవరికైనా మందు తాగితే ట్రిప్ అవుతారు, లేకపోతే ఇంకేదో చేస్తే ట్రిప్ అవుతారు. ఇక్కడ చూడండి, మెగాస్టార్ చిరంజీవి హుక్కు స్టెప్ పడితే థియేటర్ మొత్తం తగలడిపోతుంది. ఆడ చిరంజీవి ఒక నటుడు కాదు, ఒక వ్యక్తి కాదు, అద్భుతమైన ఒక శక్తి. ప్రతి కుటుంబంలో ఒక మెగా ఫ్యాన్ పక్కాగా ఉంటాడు. సరైన సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆకలితో ఆకలి రాత్రి తీర్చింది. అనిల్ రావుపూడి గారు, మీకు గుడి కట్టినా తక్కువే. చెప్పే కదా, ఎవరైనా ఏదైనా జీవితంలో గెలిస్తే వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తుంటారు. కానీ చిరంజీవి సినిమా థియేటర్లో పడితే, బ్లాక్ బస్టర్ హిట్ కొడితే, ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో అభిమాన గణమంతా కూడా సంబరాలు చేసుకుంటారు. నేను జనరలైజ్ చేయట్లేదు ఇక్కడ పలానా హీరో అభిమానులు కూడా చేస్తున్నారు అనేది. బట్ నాకు తెలుసు, రాత్రి నుంచి నేను చూస్తా ఉన్నా, ఆ ఎంజాయ్మెంట్ కావచ్చు, ఆ ఆనందం కావచ్చు, ఆ ఫీల్ కావచ్చు, మాటల్లో చెప్పలేదు. చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సిల్వర్ స్క్రీన్ మీద స్టెప్ పడితే థియేటర్ గ్రౌండ్ దద్దరిల్లిపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజున. మెగాస్టార్ చిరంజీవి అక్కడ స్టెప్ పడతా ఉంటే ఇక్కడ దద్దరిల్లుతోంది. పేపర్లు జుమ్మంటూ పైకి లెగుస్తా ఉన్నాయి. అది మెగాస్టార్. ఈ రోజున చిరంజీవి గారికి ఉండేది ఫ్యాన్స్ కాదు, ఫాలోవర్స్ కాదు, అంటే అభిమానులుగా భక్తులు అని మరోసారి మెగాస్టార్ చూపించేశారు. చాలా మంది అంటూ ఉంటారు, తెలుగు సినిమాకి మీరు బానిసలా అని. ఇతర ఇండస్ట్రీ వాళ్ళు కూడా తెలుగు సినిమా చూసి, తెలుగు సినిమా అభిమానులు చూసి ఒకంత ఆశ్చర్యపోతా ఉంటారు. అరే, ఇలాంటి అభిమానులు మా దగ్గర ఎందుకు లేరే అని. ఇక్కడ చెప్తాను, తెలుగు నాట ఒకటి ఉంది. ఒక వ్యక్తి మంచి చేస్తే కనుక ఆ వ్యక్తిని నెత్తిన పెట్టుకునేటటువంటి గుణం తెలుగు వాళ్ళది. ఒక ఆఫీసర్ మంచిగా డ్యూటీ చేస్తే ఆ వ్యక్తిని హీరోని చేసేటటువంటి చరిత్ర ఈ తెలుగు జాతిది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సజ్జనర్ గారు, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒక అజిత్ దోవల్ గారు, దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒక భగత్ సింగ్ గారు. తెలుగు జాతి అలాంటిది. ఒక మంచి సినిమా వచ్చి పడితే, సినిమా యాక్టర్ దగ్గర నుంచి, బిజినెస్ మెన్స్ దగ్గర నుంచి, పోరాట యోధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా నెత్తిన పెట్టుకుని మోస్తారు తెలుగు జనం అనేది ఈ రోజు మనకి మెగాస్టార్ చిరంజీవి మరోసారి చూపించారు. నిన్నటి హీరో కాదు, నేటి హీరో కాదు, ఎప్పటికీ హీరోనే. ఆ 40 సంవత్సరాల రాయి పేర్చుకున్నటువంటి ఆ శిఖరం, కోటను నిర్మించుకున్నటువంటి ఆ కింగ్. అంత ఈజీగా అయిపోతారా బాసులు? అంత ఈజీగా అయిపోతారా? థియేటర్లో సంబరాలు చూస్తూ ఉంటే ఆడా మగ అని తేడా లేదు, పెద్ద వయసులో చిన్న వయసులో అని తేడా లేదు. ప్రతి ఒక్కరూ కూడా మెగాస్టార్ అనే ఒక డ్రగ్ తో నిండిపోయి ఉన్నారు. మామూలు సెన్సేషన్ అయితే కాదండి. చెప్తున్నా కదా, తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఆయన సినిమాలు నా చిన్న వయసులో మనకు అర్థమయ్యేది కాదు. కానీ ఏంటంటే ఇది ఆయన. నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. కానీ అలాంటి ఎంజాయ్మెంట్ చాలా తర్వాత దీనికి పడింది. ఈ రోజు అర్థమైన విషయం ఏంటంటే మెగాస్టార్
అంటే ఒక టైటిల్ కాదు, అది తెలుగు చిత్రసీమలో రచించినటువంటి ఒక సంతకం. అది మెగాస్టార్ అండి. ఏమన్నా సినిమానా, ఏమన్నా క్రేజా, ఏమైనా ఎంటర్టైన్మెంటా మామూలుగా లేదు. కోత స్క్రీన్ మీద చిరంజీవి గారు కనిపిస్తా ఉంటే కింద అభిమానులు చేసేటటువంటి రచ్చ చూస్తా ఉంటే యా ఇది కదా చిరంజీవి గారు సంపాదించుకుంది. నిజం చెప్తున్నా, 2 తెలుగు రాష్ట్రాలే కాదు, అమలాపురం దగ్గర నుంచి మొదలు పెడితే అమెరికా వరకు, యుఎస్ నుంచి వచ్చినటువంటి వీడియోలు నా దగ్గరకు వచ్చినాయి, చూసి ఆశ్చర్యపోయాను. ఆస్ట్రేలియా సిడ్నీలో ఉంటున్నటువంటి తెలుగు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి వీడియోలు ఉన్నాయి, చూసి ఆశ్చర్యపోతా ఉన్నాను. ఇవేం సంబరాలు! మన ఆంధ్ర తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు ఈ సందడి చేసినారంటే ఒక అర్థం ఉంది. దేశం కానీ దేశం పోయి ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, మరి మాస్ ఉంటుంది చూసారా, మాస్ కాదు క్లాస్ అనమాట. కానీ ఒరిజినల్ మాస్ లోనే అలాగే అట్టి పెట్టుకుని ఉన్నాం. టైం వచ్చినప్పుడు దాన్ని బయటకు తీస్తాం, మా సత్తా చూపిస్తాం అని చెప్పేసి ఈరోజు ఎన్ఆర్ఐలు అక్కడ చేస్తున్నటువంటి వీడియోలు నా దగ్గరికి వచ్చినప్పుడు మెగాస్టార్ ఇది కదా, సరైన ఒక సినిమా పడితే మెగాస్టార్ ఇది కదా, ఇలా సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు కదా. థియేటర్లో పూనకాలు వచ్చి అభిమాన గణమంతా కూడా ఊగిపోయి ఈ రోజున బయటకు వచ్చి లక్షలాది మందికి మా మెగాస్టార్ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. నేను ఇక్కడ రికార్డుల గురించి కూడా మాట్లాడదలుచుకోవట్లేదు, రికార్డులు మ్యాటర్ కాదు. కానీ చిరంజీవి గారు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే అది మ్యాటర్. ఒక మంచి కథనంతో, ఒక మంచి కథతో మెగాస్టార్ వస్తే ఏం చేయగలడో, ఏం చెప్పగలడో ఈ సినిమా చూపించేసింది. వయసుతో సంబంధం లేదు, చిన్న పెద్దని సంబంధం లేదు. చిరంజీవి గారు ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఆయన్ని స్క్రీన్ మీద చూసుకొని ఈ రోజు ఆయనకి భక్తులుగా మారిపోయి కొన్ని విజువల్స్ నా దగ్గరకు వచ్చి నేను ఆశ్చర్యపోయినా. మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా అయితే స్టెప్లు వేస్తారో వీళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయలేదు, డ్యాన్స్ నేర్చుకోలేదు, ఎవరి దగ్గరకు కూడా వెళ్ళలేదు. ఎగ్జాక్ట్గా అలాంటి స్టెప్పులతో కోత. హ్యాట్స్ ఆఫ్ టు మెగాస్టార్. కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ మెగాస్టార్. చెప్పా కదా, ట్రెండ్ మారుతోంది, టైం మారుతోంది, కానీ చిరంజీవి గారి క్రేజ్ మాత్రం ఏ మాత్రం కూడా మారబోదు. ఆయన ఒక లెజెండ్, ఆయన అలాగే ఉంటాడు. సో వీడియో చూసినారు కదా, ఆ సందడి చూసినారు కదా, ఏకంగా ముద్దులు పెట్టేస్తా ఉన్నారు పోస్టర్కి అయితే. అలాంటి ఘనత, అలాంటి అభిమాన గణం మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రమే. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది మనశంకర్ వరప్రసాద్ గారు. ఫ్యామిలీ తెలుగు చూసుకోవచ్చు, ఎక్కడ అశ్లీలత ఉండదు, ఎక్కడ బూతు ఉండదు. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ ఏంటో ఈ జనరేషన్కి, జెన్జీ జనరేషన్కి చూపించినటువంటి అనిల్ రావిపూడి గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇది రియల్ మెగాస్టార్. సినిమా చూసారు కదా, కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో.